నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అమెరికా ప్రపంచానికే టెక్నాలజీ హబ్. భారత్ ఆ టెక్నాలజీలకు కావాల్సిన టాలెంట్కు నిలయం. ఈ రెండింటికి అనుసంధానం H1B వీసా విధానం. లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలే కాదు, లక్షల మంది డాలర్ డ్రీమ్స్ తీరే మార్గం కూడా ఇదే. ఇప్పుడు అదంతా కకావికలం చేస్తోంది ట్రంప్ ఉత్పాతం. టారిఫ్ వార్తో ఇప్పటికే భారత్ను అన్ని విధాలా లక్ష్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు మరో పానిక్ బటన్ కూడా ప్రెస్ చేశారు. ఇండియన్ సహా ప్రపంచవ్యాప్త వృత్తి నిపుణులకు అమెరికా ఎంట్రీ కార్డుగా ఉన్న H1B వీసాలపై బంకర్ బస్టర్ తరహా బాంబులు వేశారు. ఆ వీసాల వార్షిక ఫీజు ఏకంగా $1,00,000 పెంచేశారు. ఈ నిర్ణయంతో మన వారికి అమెరికాలో ఉద్యోగాలు గత చరిత్రగానే మారనున్నాయా? పైకి చెబుతున్న కారణాలు ఏవైనా అమెరికాలోకి వలసల తలుపులు మూసేయడమే ట్రంప్ లక్ష్యమా? చాలామందిలో ఇదే గుబులు. మరి ఈ ప్రభావం మన దేశీయ ఐటీ రంగం కావచ్చు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల అమెరికా కళలపై మొత్తంగా ఎలా పడనుంది? ఇదే అంశంపై మన ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు యష్ బొద్దులూరి గారు, ఐటీ వృత్తి నిపుణులు అమెరికా నుంచి, అట్లాగే శేషుబాబు కానూరు గారు, అమెరికా ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణులు గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్కారం. యష్ గారు, మీతో మొదలు పెడదాం. ఈరోజు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయ వృత్తి నిపుణులపై ఏ విధమైన ప్రభావం చూపించనుందండి? అంటే $1,00,000 వార్షిక ఫీజు అంటే సాధ్యమేనండి అసలు? ఈటీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు అండి. యాక్చువల్ గా నిన్న ట్రంప్ గారు 100K ప్రొక్లమేషన్ అని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా పొలిటికల్ స్ట్రాటజీ అండి. ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఎందుకు అంటున్నానంటే ఇట్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ఫర్ షూర్. ఇక్కడ కొన్ని పరిణామాలు మనం అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 100,000 ఒక H1B ఎంప్లాయ్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో ప్రతి ఒక్క H1B ఎంప్లాయ్ అమెరికాలో ఉండాలంటే వాళ్ళ ఎంప్లాయర్ 100,000 ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే ఉదాహరణకి ఒక AI టెక్నాలజీలో పనిచేస్తున్న వ్యక్తి మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాడు అనుకోండి, మైక్రోసాఫ్ట్ అతనికి 200,000 జీతం ఇస్తుంది, సంవత్సరం వారి జీతం ఇస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ ద్వారా 300,000 అంటే 100,000 కంపెనీ మీదే భారం పడే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే మేజర్ ఏంటంటే హైర్ అమెరికన్ అనే కాన్సెప్ట్ లో బేస్ తీసుకొని వచ్చారనమాట. ఈ పొలిటికల్ స్ట్రాటజీ అని ఎందుకంటున్నానంటేనండి, అమెరికాలో H1B యూటిలైజేషన్ అనేది మేజర్ గా ఇండియన్స్ ఎక్కువ యూటిలైజేషన్ చేస్తూ ఉంటారు. కాకపోతే మేజర్ 100% ఆఫ్ ద ఐటీ యూటిలైజేషన్ లో దాదాపు 55%, 60% ఆఫ్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఐటీలో ఎక్కువ టెక్ స్టాక్స్ లో ఎక్కడగానే ఐటీలో ఎక్కువ ఉంటారు. మేజర్ టెక్ జైంట్స్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, IBM ఇట్లా వాటిలో కూడా 80 to 85% ఆఫ్ ద టెక్ జైంట్స్ లో మేజర్ నీష్ టెక్నాలజీస్ లో అందరూ కూడా ఇండియన్స్ ఎక్కువగా పాల్గొంటారు. దాని తర్వాత ఇతర దేశాలు అందరూ వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటేనండి, ఈ 100,000 ప్రతి ఒక్క H1B ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కట్టడం సాధ్యమేనా అని మీ ప్రశ్నకి అది అసాధ్యం అండి. ఎందుకంటే దీనివల్ల కంపెనీలకు భారం పడుతుంది ఒకటి. రెండోది మేజర్ టెక్నాలజీస్ ఎవరైతే ఉన్నారో, స్కిల్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ హైర్ అమెరికన్ అనే కాన్సెప్ట్ మీద ఇక్కడ ఒకరైతే AI స్కిల్ మీద ఎవరైతే ఇండియన్ పనిచేస్తున్నారో ఆ AI స్కిల్ మ్యాచ్ చేయడానికి అమెరికన్ లేడు. తద్వారా ఏమవుతుందంటే ఐటీ టెక్నాలజీ అనేది మేజర్ గా అమెరికాలో క్రాష్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఓకే అండి, రైట్. శేషబాబు గారు, నిజానికి F1 వీసాతో అమెరికాలో అడుగుపెట్టే ప్రతి భారతీయ విద్యార్థి తర్వాత అడుగు OPT, H1B వీసాల వైపే ఉంటుంది. అయితే ట్రంప్ నిర్ణయంతో విద్యార్థులపై ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుందండి? చాలా సీరియస్ ఇంపాక్ట్ ఉంటుందండి మన స్టూడెంట్స్ మీద. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం లేకపోతే తెలంగాణ రాష్ట్రం, ఈ రెండు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఇక్కడ ఐటీ బూమ్, ఇంతకుముందు లాస్ట్ 30 సంవత్సరాల నుంచి వచ్చిన ఐటీ బూమ్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన పర్టికులర్ వాళ్ళు చూజ్ చేసినటువంటి ఆప్షన్ ఏంటంటే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లోనే ఎక్కువ మంది ఆప్షన్ చూజ్ చేసుకుని దాంట్లో ఇంజనీర్స్ కింద అయ్యారు. నియర్లీ 100కి 67 మంది ఈ పర్టికులర్ ఫంక్షన్లోనే ఉన్నారు, ఇంజనీరింగ్ ఫంక్షన్స్లో. అట్లా సివిల్ కానీ మెకానికల్ కానీ తగ్గిపోయి ఐటీలోనే ఉన్నారు. వీళ్ళందరికీ ఆల్రెడీ అవకాశాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ $1,00,000 ఫీజు పెడతాం వలన ఇంకా H1B అవకాశాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో మీరు అడిగిన ప్రశ్నకి అక్కడికి స్టూడెంట్స్ కింద వెళ్ళిన వాళ్ళు ఆ OPT మీద ఇప్పటికే జాబ్స్ రాక చాలా బాధపడుతున్నారు. ఆ OPT కంప్లీట్ చేసి H1 మీదకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు పూర్తిగా పోయినట్టు దీనివలన.
కాబట్టి దీని ఎఫెక్ట్ చాలా సీరియస్ రిపర్కషన్స్ ఉంటుందండి. ఇది మన యొక్క ఆదాయం కూడా ఇప్పుడు పూర్తిగా మన రెమిటెన్సెస్, భారతదేశానికి వచ్చే రెమిటెన్సెస్ మొత్తం 125 అంటే $125 బిలియన్. దాంట్లో $75 బిలియన్ అమెరికా నుంచే వస్తున్నాయి. ఈ విధంగా మనం ఎమిగ్రెంట్స్ కింద అమెరికా వెళ్ళి లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి రెమిటెన్సెస్ పంపించడం వలన. కాబట్టి దీని ఎఫెక్ట్ చాలా సీరియస్ ఎఫెక్ట్ ఉంటుందండి. ముందు జాబ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ మీద, లోకల్ రియల్ ఎస్టేట్ మీద, లోకల్ ఫ్యామిలీ వెల్ఫేర్ మీద కానీ ఇంకోటి కదా చాలా సీరియస్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందండి. ఎస్ సార్, అంచనాల విషయం అంటే ఏం చెప్తారండి శేషుబాబు గారు? అంచనాల విషయం అంటే ఇప్పుడు మీరు ఈ స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే మనకి ఇది 4 పిల్లర్స్ని మొత్తం కూల్చేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ H1B ఏంటంటే, ఒకటి ది క్వాంటమ్ అంటే ఎన్ని వీసాలు అనేది. ఒకప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ టైంలో 65,000 వీసాలు ఉన్నది 130,000 వీసాలకి పెంచడం జరిగింది ఆ రోజున అవసరం అని చెప్పి. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇప్పుడు 85,000 వీసాలకి తగ్గించారు ఆల్రెడీ. సో ఇదొక పిల్లరు. ఇప్పుడు దీనివలన మనకి ఆ క్వాంటమ్ అంటే ఆ 85 వీసాల నిష్పత్తి తగ్గకపోయినా, అంటే ఆ క్వాంటిటీ తగ్గకపోయినా కానీ ఇప్పుడు ఈ $1,00,000 ఫీజు వలన ఇప్పుడు అప్లికేషన్స్ మొత్తం ఆ 85,000 కూడా ఫిల్ అయ్యే పరిస్థితి లేదు. లాస్ట్ ఇయర్ వరకు కూడా మనం ఒక లాటరీ పద్ధతి మీద అంటే 85,000 వీసాకి 2 లక్షల అప్లికేషన్స్ దాకా వెళ్ళటం వలన ఆ లాటరీ పద్ధతి మీద ఒక 85,000 కుదించి మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ $1,000 కడితేనే అప్పుడు కొద్దిగా కష్టంగా ఉందని అనిపిస్తే ఇప్పుడు ఈ $1,00,000 కట్టే తీసుకునే పరిస్థితి లేదు. సో ఇది ఒక ఫస్ట్ పిల్లరు. సెకండ్ పిల్లర్ కూల్చేసేది ఏమిటంటే ఈ ఫీజు ఇంప్రూవ్, అది ఫీజు ఇంక్రీజ్ ఫ్రమ్ 1,000 to 100,000, ఇది సెకండ్. తర్వాత వ్యాలిడిటీ పీరియడ్ అంటే ఫస్ట్ టైం వచ్చినటువంటి వీసా H1 వీసా పీరియడ్ వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత ఒక గ్యాప్ వచ్చిన తర్వాత మరొక 3 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు ఆ వీసా వ్యాలిడిటీ పీరియడ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 6 సంవత్సరాల పీరియడ్కి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా కష్టం. ఎందుకంటే 6 సంవత్సరాలకి సంవత్సరానికి $1,00,000 చొప్పున పే చేసే పరిస్థితి చిన్న మన ఐటీ సర్వీస్ కంపెనీలకి ఏమీ ఉండదండి. అందుకని అది పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి ఇప్పుడు. సో ఈ విధంగా ఈ 4 పిల్లర్లని మొత్తం పడగొట్టాలని చెప్పి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా అల్టిమేట్గా H1 ప్రోగ్రామ్ని రూపుమాపటమే ఒక ధ్యేయంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దీనివలన లోకల్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే ఆశ ఉంది. కానీ ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో నిజానికి అది అవ్వటం మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇది మన భారతదేశానికి ఒక అవకాశం. వీళ్ళందరూ వెనక్కి వస్తే ఇక్కడే మనం ఐటీ రంగం అభివృద్ధి అయ్యే అవకాశం కనపడతాం. ఆ పాయింట్ కూడా మాట్లాడదామండి. దానికన్నా ముందు యష్ గారు, జనరల్గా అందరి చూపు ఐటీ సెక్టర్ మీద ఉన్నా కూడా ఐటీతో పాటు భారతీయ విద్యార్థులు మిగిలిన ఎవరి మీద ఈ ప్రభావం ఎక్కువ కనిపించే అవకాశం ఉందండి? మేజర్ గా ఈ H1B మీద H1B 100K అనే విధానం .1 లోనే ఉందండి. ఈ రన్ ఆఫ్టర్ మేజర్ టెక్ కంపెనీస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా, దాని మీద కూడా టారిఫ్లు వేయటము, అవుట్ సోర్సింగ్ మీద టారిఫ్లు వేయటము, తద్వారా ఇండియాని ఏదో రకంగా తన దారిలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఆ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఈ 100K ప్రొక్లమేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది వచ్చిందండి. దీని మేజర్ గా ఇంపాక్ట్ వచ్చేసి ఇక్కడ ప్రస్తుతము ఉన్న H1Bల మీద మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒక్క విషయం అండి, ఈ H1B ఇది ఏదైతే 100K ప్రొక్లమేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిన్న సైన్ చేశారో అది రేపు మండే రోజు ఖచ్చితంగా పెద్ద పెద్ద టెక్ జైంట్స్ అందరూ కూడా కోర్టులో వేస్తారు, దాన్ని స్టే తీసుకొస్తారు. కానీ ఇదేంటంటే ఒక భయభ్రాంతులకు క్రియేట్ చేయడానికి, ఉదాహరణకి ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఇవాళ రేపట్లో ఈ శని ఆదివారాల్లో ఎవరైతే అమెరికాలోకి వస్తారో, ఎంటర్ అవుతారో వాళ్ళందరినీ ఇమిగ్రేషన్ వాళ్ళు ఏమంటారు, 100,000 కట్టిన మీకు రిసిప్ట్ ఉందా చూపించండి, లేదంటే మీరు వెనక్కి వెళ్ళండి అనే ఒక భయభ్రాంతులకు గురి చేసి అక్కడ 100 మంది 200 మందిని వెనక్కి పంపించి దీన్ని ఒక పానిక్ మోడ్ క్రియేట్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా దీని మీద రియాక్ట్ అవుద్దా అనే చూడాలి అనే ప్రయత్నంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టుగా దీని అంతా చూస్తే కానీ అర్థమవుతుంది. కానీ ఇక్కడ మేజర్ ఏంటంటేనండి, అమెరికా నుంచి ఇండియాకి ఐటీ సర్వీస్ సెక్టర్ అది ఏదైనా కానివ్వండి, అది డెవలప్మెంట్ లో కానివ్వండి, సర్వీస్ లో కానివ్వండి, కాల్ సెంటర్ లో కానివ్వండి, ఇతర వివిధ అంశాలలో 16 to 18% ఆఫ్ ద జీడిపిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అని స్టాట్స్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, ఎందుకంటే మేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్నారు, దిగ్గజ కంపెనీలను కూడా. ఆ దిగ్గజ కంపెనీలన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా ఇండియాకి మూవ్ చేస్తారా అని అంటే ఖచ్చితంగా మూవ్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే
ఇక్కడ ఏమన్నారంటే, నేను ఒక టెక్ సీఈఓతో మాట్లాడినప్పుడు టెక్ సీఈఓ అన్నాడు ట్రంప్ ఉండేది 3 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాలు ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా అనేది కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయని కోర్టులో తెలుసుకుంటాను తప్పితే ఇవన్నీ కూడా పెద్ద మూవ్ అయ్యే అవకాశాలు లేదు అంటారు. కానీ మేజర్ గా లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న H1B వీసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పానిక్ మోడ్ లోకి వెళ్తారు. వాళ్ళందరూ పానిక్ మోడ్ లోకి వెళ్తే ఏమవుతుందంటే హౌసింగ్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది. వన్స్ యాజ్ ఇన్ హౌసింగ్ మార్కెట్ కొలాప్స్ అయింది అనుకోండి, ఐటీ ఇండస్ట్రీ మార్కెట్ కొలాప్స్ అవుతుంది, స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది. ఇవంతా కూడా H1Bలుగా ఉన్న వాళ్ళ మీద కంటే కూడా అమెరికా మీద కూడా చాలా పెద్ద భయంకరమైన పరిణామం పడే అవకాశం ఉంది. కాకపోతే ట్రంప్ మనస్తత్వం ఎలాంటిదంటే, ఇది రెసిషన్ మోడ్ లోకి తీసుకెళ్తే ఏమవుతుందో చూద్దాము, లేదా రెసిషన్ మోడ్ లోకి వెళ్తే ఇండియాకి ఏమైనా ఇంపాక్ట్ అవుద్దా, జీడిపిలో మనం ఇంపాక్ట్ చేయొచ్చా అనే ఒక పరిణామాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. ఓకే, మనతో పాటు చర్చలో పాల్గొనడానికి జాయిన్ అయ్యారు డి రామకృష్ణ గారు, సిఐఐ ఏపీ మాజీ అధ్యక్షుడు, ఎప్ట్రానిక్స్ ఎండి. నమస్తే అండి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, భారత్ నుంచి అమెరికాకు నిపుణులు పంపే ఐటీ సంస్థలకు ఈ నిర్ణయంతో భారం ఎట్లా పెరుగుతుందండి? మన దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి సంస్థలు కావచ్చు, మరి వాటి ఉద్యోగుల పరిస్థితి ఏంటంటారండి? న్యాచురల్గా అండి, బేసిక్గా ఏంటంటే $1 lakh ఈజ్ నాట్ స్మాల్ అమౌంట్, ఆల్మోస్ట్ డబుల్ ద శాలరీ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ కంపెనీలు కొంత బేర్ చేయాల్సి వస్తుంది ఏదైతే ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి అనేది. బట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో ఇది చాలా దెబ్బ తగులుతుంది, ఎందుకంటే ఇంతగా హయ్యర్ శాలరీ అంత గ్యాప్ అనేది ఎవరు అబ్జర్వ్ చేసుకోలేరు. అరౌండ్ మ్యాక్సిమం $1.62 lakh $1 lakh మ్యాక్సిమం శాలరీ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఇప్పుడు 1 lakh ఇది యాడ్ అయిందంటే మొత్తం 2-3 లక్షలు శాలరీ ఇవ్వటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాంతో ఇండియాకి కానీ ఈ కంపెనీస్కి కానీ న్యాచురల్గా దెబ్బ తగులుతుంది. దాన్ని ఏ రకంగా మార్చుకోవాలి, ఏ రకమైన ప్రాజెక్ట్స్ తీసుకోవాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఈరోజు ఇండికేషన్ కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడే కొంత ఇండికేషన్ ఉంది. ప్రజెంట్ కూడా మరి 1 year నుంచి మనం దీనికి ప్రిపేర్డ్గా లేకపోవడం కూడా ప్రాబ్లమే అవుతుంది. ఇప్పుడు భారత విదేశాంగ శాఖ కూడా దీనికి సంబంధించి స్పందించిన పరిస్థితి అండి. ఇది ప్రభావితం చేసే అంశం అంటూనే కూడా దీనిపై అధ్యయనం చేస్తా అని చెప్పి కూడా అంటోంది. ఏ రకమైన అధ్యయనం చేస్తా అనుకుంటారండి? అంటే బేసిక్గా అండి, ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనం సాఫ్ట్వేర్ని ఇండియాకే చాలా సాఫ్ట్వేర్ కావాలి, దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు. అంతా ఏంటంటే ఇంటర్నేషనల్ సర్వీసెస్ అదే మేజర్ డైమెన్షన్గా తీసుకుంటున్నారు. సెకండ్ ఏమవుతుందంటే, కాలేజెస్లో కూడా న్యూ టెక్నాలజీస్ని సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి కావాల్సిన కేపబిలిటీస్ బిల్డ్ చేయకుండా ఆ ఇంటర్నేషనల్ కంపెనీస్లో అక్కడ ఉన్న సర్వీసెస్ గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే, మనం ఏదైనా ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకోవాలన్నా, ఒక్కొక్కటి చేయాలన్నా కూడా అటువంటి మ్యాన్ పవర్ లేకుండా మనం ఓన్లీ ఇతర దేశాలకు సర్వీస్ చేయడం కోసమే మనం మేజర్గా అనే ఆబ్జెక్టివ్ పెట్టుకుంటే, ఎందుకంటే డాలర్స్లో వస్తుంది మనకి, ఇండియన్ డాలర్స్ మనకి ఇంపోర్ట్ ఫైనాన్స్ హెల్ప్ అవుతుంది కాబట్టి దాన్ని మేజర్గా తీసుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద ఫ్యూచర్? మనకి ఇండిజినస్గా మన సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేసుకుంటున్నామా, మనకు కావాల్సిన టెక్నాలజీ బిల్డ్ చేసుకుంటున్నామా, అట్లాగే అదర్ పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్ మెకానికల్, సివిల్, లేకపోతే ఆ ఇంజనీరింగ్స్ని టోటల్గా నెగ్లెక్ట్ చేయడం, ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు. ఓకే అండి. యష్ గారు, అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులు నియమించుకునేటప్పుడు కూడా ఇదే రూల్ వర్తిస్తుందా అండి? అంటే స్టార్టప్లు, చిన్న సంస్థలపై దీని ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? మేజర్గా అండి, ఈ 100K ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ దెబ్బతినే చిన్న కంపెనీస్ అన్ని దెబ్బతినిపోతాయండి. ఇక్కడ స్మాల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, మేజర్గా H1B డిపెండెంట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, వాటన్నిటి మీద చాలా భయంకరమైన ప్రభావం చూపిస్తుంది. రెండో విషయం ఏంటంటేనండి, మీరు అడిగిన ప్రశ్నకి, అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి H1 అవసరం లేదు. ఎట్లయినా వాళ్ళు సిటిజన్స్ కాబట్టి దే విల్ హ్యావ్ దర్ ఓన్ వర్క్ పర్మిట్. వాళ్ళకి అది రూల్ అవుట్ ఆప్షన్, వాళ్ళకి ఎటువంటి ఇవేవి కూడా వర్తించవు వాళ్ళకి. ఇక్కడ ఏంటంటేనండి, 2 విధాలుగా ఏంటంటేనండి, ఒక మేజర్ స్కిల్ తీసుకుంటే ఆ స్కిల్ మీద ఎవరు ఎక్కువ పని చేయగలుగుతున్నారు, ఎక్కడ టాలెంట్ ఉంది అనేది దాని బేసిస్ మీదనే మేజర్ టెక్ జైంట్స్ అన్ని కూడా హైర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటేనండి, ఇక్కడ ట్రంప్ ఏం చెప్తున్నాడు, నిన్న ఆయన బ్రీఫ్ గా ప్రెస్ మీట్ చూస్తే కనుక ఆయన ఏమన్నాడంటే, టెక్నాలజీ ఉన్నా లేకపోయినా మీకు కావాలి అంటే కనుక పెద్ద నీష్ టెక్నాలజీ కావాలనుకుంటే బయట నుంచి తెచ్చుకోండి, మాకు 100,000 కట్టండి, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళనే అలా గ్రూమ్ చేయండి, అలా గ్రూమ్ చేస్తేనే హైర్ అమెరికన్ అనే కాన్సెప్ట్ కు వాల్యూ ఉంటుంది అని చెప్పి ట్రంప్ నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఆయన ప్రొక్లమేషన్ సైన్ చేసే టైంలో చెప్పాడు.
ఇక్కడ అంతా ఏంటంటే మేజర్ గా ఇందాక సార్ చెప్పినట్టు మన ఇండియాకి మేజర్ గా టెక్ జైంట్స్ అన్ని రావాలి, అక్కడ చేయాలి అంటే గనక ఇప్పుడు మనకి ఏదో కాలిఫోర్నియాలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో మేజర్ గా టెక్ జైంట్స్ అందరూ అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టాలి అంటే కనుక దెర్ ఈస్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ హాస్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ విధంగా మన భారత ప్రభుత్వం అడుగులేస్తే దిస్ ఇస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే ట్రంప్ ఏ రకంగా అయితే భయభ్రాంతులకు గురిసే ప్రయత్నం చేస్తున్నాడు, పానిక్ మూడ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ అమెరికాలో ఉన్న H1B వీసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పానిక్ అయిపోయి ఏమైపోతుందో, మేము ఇల్లులు కొనుక్కున్నాము, మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, మా పిల్లలు ఇక్కడ ఎదుగుతున్నారు, అలాంటి వాళ్ళు ఇండియా వెళ్ళిపోతే ఎలా ఉంటుందని పానిక్ బటన్లు తీసుకొస్తున్నాడు. దానికి ధీటుగా ఇండియా గనక డోర్స్ ఓపెన్ చేసి మేజర్ టెక్ జైంట్స్ అందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టండి, మీకు అనేక రకాలుగా గ్రాంట్స్ ఇస్తామని చెప్పి అంటే గనక that will definitely create a lot of rift between US and India కూడా అండి. ఎందుకంటే ఇండియా డోర్స్ ఓపెన్ చేసిందంటే ఇప్పుడున్న ప్రస్తుత ఎస్టాబ్లిష్ టెక్ జైంట్స్ కాకపోయినా సరే కొత్త టెక్ జైంట్స్ ఎవరైతే ఇప్పుడు ఎదుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఇండియాలో హెడ్ క్వార్టర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా ఇండియాకు కూడా ఐటీలో ఎకానమీ, ఐటీలో రెవెన్యూ కూడా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా ఇక్కడ మన భారతదేశంలోనే చాలా అత్యధికంగా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఇండియా వచ్చి పనిచేసే అవకాశం ఉంటుంది. తద్వారా అమెరికాకి ఎవరైతే చదువుకోవడానికి వస్తున్నారో వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే గనక ఇండియాలోనే మేజర్ పెద్ద పెద్ద ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని, యూనివర్సిటీస్ అన్ని కూడా ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నాయి. సో తద్వారా ఇండియాలోనే చదువుకుంటారు, ఇండియాలోనే మేజర్ గా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అది మేజర్ గా రివర్స్ గేమ్ ప్లే చేసినట్టుగా అవుతుందని నా అభిప్రాయం. ఓకే అండి. శేషబాబు గారు, ఈ వీసా నిబంధనలతో ఆన్ సైట్ తగ్గితే ఆఫ్షోర్ అవుట్సోర్సింగ్ పెరగొచ్చిన ఆశలు కూడా ఉన్నాయండి. అయితే దానికి కూడా నిబంధనల బంధనాలు కావచ్చు, చిక్కులు ఏమైనా ఉన్నాయంటారండి? సార్ శేషబాబు గారు. ఓకే, రామకృష్ణ గారు మీరు చెప్పండి. ఈ వీసా నిబంధనలతో మనకి ఆన్ సైట్ తగ్గితే ఆఫ్షోర్ అవుట్సోర్సింగ్ పెరగొచ్చిన ఆశలు కూడా ఒక పరిస్థితిలో కనిపిస్తున్నాయి. దానికి కూడా నిబంధనల బంధనాలు కావచ్చు, చిక్కులు కావచ్చు, ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఒకటండి, ఫండమెంటల్గా ఇప్పుడు GCC అని చెప్పి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ చాలా స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి కంపెనీ కూడా, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా. వాటిట్లో కావాల్సిన స్కిల్స్ని మనం బిల్డ్ చేయలేకపోవడం అనేది కూడా బేసిక్ ఛాలెంజ్గా కనపడుతుంది. ఈవెన్ మా కంపెనీలోనే తీసుకుంటే నాకు ఒక సాఫ్ట్వేర్ అంటే ఫార్మ్వేర్ ఇంజనీర్ బిల్డ్ చేయాలంటే నాకు 20 lakhs పైన ఖర్చు అవుతుంది. అట్లీస్ట్ 1.5 years పడుతుంది. అదే గనక మన ఎడ్యుకేషన్ సిస్టంలో గనక వాళ్ళని గనక ట్రైన్ చేసి ఇది చేస్తే మనం కూడా హయ్యర్ శాలరీస్ ఇవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా హయ్యర్ బెటర్ డైమెన్షన్ తీసుకెళ్ళచ్చు. అది జరగట్లేదు. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కిను ఇటు ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్, డెవలప్మెంట్ కావాల్సిన స్కిల్స్ అనేది దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్, ఇంక్లూడింగ్ IITs. ఎవరికాళ్ళు వాళ్ళ సైలోస్లో కూర్చుంటున్నారు. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్టు IITs లేదా NITs అన్నింటిలోనూ మనం ట్యాక్స్ పేయర్స్ మనీ మనం స్పెండ్ చేస్తున్నాం. దాన్ని మన ఇండియాకి ఉపయోగపడేట్టుగా ఏ రకంగా స్కిల్స్ డెవలప్ చేయాలి, న్యూ టెక్నాలజీస్ని ఏ రకంగా బిల్డ్ చేయాలి అంటే చేస్తే కనుక మనకి ఇండియన్ ప్రొడక్ట్స్ డెవలప్ అవుతాయి. అది చైనా కానీ, సౌత్ కొరియా కానీ, లేకపోతే యూరోప్లో కానీ అవన్నీ బాగా జరుగుతున్నాయి. బట్ మనం ఇండియాలో అసలు ఆ డైమెన్షన్ జరగట్లేదు. ఏదైనా ప్రొడక్ట్ డెవలప్ చేయాలంటే ఇట్స్ టూ కాస్ట్లీ ఇన్ ఇండియా కంపేర్ టు యూరోప్. అది ఎందుకు జరుగుతుంది? అక్కడ యూరోప్లో మనం దగ్గర €1 lakh పే చేసినా కానీ అది చీప్ అవుతుంది. ఎందుకంటే మన ప్రొడక్టివిటీ కానీ మన నాలెడ్జ్ కానీ చాలా వీక్గా ఉంది. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటున్నాము, అసలు వీళ్ళకి ఒక 10 lines ఓన్గా కోడ్ రాయగలిగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారా అంటే చాలా తక్కువ ఉన్నారు. అట్లాగే ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అవుతున్నారంటే నాకు ఈ మ్యాథమెటిక్స్ తెలియదు కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నామనే టైప్ ఆఫ్ పీపుల్ కూడా చాలామంది పెరిగారు. ఇవన్నీ అసలు ఆలోచించట్లేదు ఎవరు. అంటే వాట్ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండస్ట్రీ కానీ, దీన్ని అట్లాగే పబ్లిక్ కానీ వీళ్ళందరూ ఒక రైట్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి, డైరెక్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి సరైన ఎడ్యుకేషన్ బిల్డ్ చేయకపోతే మాత్రం ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడలేం. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ ఎంత వస్తుంది శాలరీ? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ బెంగళూరులో వర్క్ చేస్తుంటే 25,000-30,000 డ్రైవర్కి వస్తుంది ఆ శాలరీ. అంటే మనం ఆర్ యూ మేకింగ్ దెమ్ ఫర్ ద వర్కింగ్ యాజ్ ఎ డ్రైవర్ 4 years ఎడ్యుకేషన్ తర్వాత? బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. పబ్లిక్లో కానీ, గవర్నమెంట్ దగ్గర కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనుక సాఫ్ట్వేర్ ట్రైనర్ బేసిక్ అంటే కాలేజ్ ప్రొఫెసర్స్కి ఎంత ఇస్తున్నారు? 20,000 25,000. వాళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళని పెట్టి చేపిస్తే ఏం నేర్చుకుంటారు? ఓకే అండి. శేషబాబు గారు, ఈ ప్రశ్నకు మీరేం చెప్తారండి? ఎందుకంటే ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీసాకు సంబంధించి, ఒకవేళ ఆన్సైట్ తగ్గిన ఛాన్స్ ఉన్నా కూడా ఆఫ్షోర్ అవుట్ సోర్సింగ్ పెరిగొచ్చిన ఆశలు కూడా ఉన్నాయి కదండి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు నిన్న నేను సిద్ధార్థ కాలేజీలో ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను టాపిక్ ఏం మాట్లాడానంటే, ఒక థీమ్ కింద మన యూనివర్సిటీలు మన కాలేజీలు ఎన్నో కాగితపు డిగ్రీలు ప్రింట్ చేసినాయి, కానీ వాళ్ళ డ్రీమ్స్ మాత్రం ప్రింట్ చేయలేకపోయాం మనం అని. అంటే మన పిల్లలు ఎప్పుడు కూడా చదువుకునే టైంలో ఇక్కడి నుంచి నేను అమెరికా వెళ్ళి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఇక్కడ ఒక కంపెనీలో పనిచేసి నేను ఉద్యోగం చేసి ఏదో డబ్బులు సంపాదించాలనే, కానీ నేను మంచి ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలి, నేను పెద్ద కంపెనీస్ పెట్టాలి, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనే ఒక ఆలోచన చేయలేకపోతున్నారు. ఎందుకంటే మన అప్బ్రింగింగ్ కూడా పేరెంట్స్ దగ్గర నుంచి ఇట్లాగే ఉంది. నేను చాలామంది ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఐటీకి వెళ్ళిన వాళ్ళని అడిగితే, ఏమంటే మీరు ఎందుకు ఈ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేస్తున్నారు ఇంజనీరింగ్ డిగ్రీ అంటే, మా పేరెంట్స్ చెప్పారు, మా అమ్మ చెప్పింది, లేకపోతే మా నాన్న చెప్పారు, అందుకని నేను జాయిన్ అయినా అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు స్వతహాగా వాళ్ళకు ఒక ఐడియాస్ కానీ వాళ్ళకు ఒక డ్రీమ్ కానీ లేదు. సో మరొకటి ఇక్కడ నేను చూసింది ఏంటంటే, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడానికి, బాబు నీకేంటి, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్, ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు పెద్ద పైకి ఈ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏం చేయదలుచుకున్నావు, నువ్వు ఎంటర్ప్రెన్యూర్ అవుతావా, ఏమవుతావు అంటే వాళ్ళకు ఒక ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో మెకానికల్గా వచ్చి చదువుకొని పరీక్ష రాసి పాస్ అయ్యి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చినట్లుగా కనపడతా ఉంది. కాబట్టి వాళ్ళకి ఒక డ్రీమ్ని క్రియేట్ చేయాల్సిన అవసరం చాలా కనపడుతోంది ఈ రోజుల్లో. సో ఎందుకని ఇట్లా స్తబ్దుగా ఉన్నారు మన యువత, మన స్టూడెంట్స్ అని ఆలోచిస్తే, మనకి ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఎగ్జామ్ అండ్ పాసింగ్ ద ఎగ్జామ్, కానీ అసలు యాక్చువల్గా వాళ్ళ క్రియేటివిటీని, వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసుకురావాల్సినటువంటి ఎడ్యుకేషన్ మన యొక్క దీంట్లో, మన వ్యవస్థలో లేదు. కాబట్టి ఇక్కడ ఫండమెంటల్ చేంజ్ చాలా అవసరం అని చెప్పి నాకు అనిపించిందండి. అంతేకాకుండా ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు నేను. ఆ స్కూల్స్లో చదివిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒక హాస్టల్లో ఉండి చదువుకుని వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళని రుబ్బి వాళ్ళ యొక్క ఫోకస్ అంతా కూడా పరీక్ష పాస్ అవ్వాలి మనం, లేకపోతే ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి, 97% రావాలి, 98% రావాలనే ఒక దృష్టితోనే చదివించడం జరిగింది. కానీ అట్లా కాకుండా వాళ్ళ దగ్గర రియల్ టాలెంట్ ఏంటి, వాళ్ళ దగ్గర ఒక హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని బయటికి తీసుకొద్దామనే ఆలోచన ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా చేయట్లేదు. సో ఆ ఫండమెంటల్ చేంజ్ చూస్తే, ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లుగా మన యొక్క సొసైటీని ఒక హైటెక్ ఎన్వైరన్మెంట్ కింద, ఒక ప్రొడక్టివిటీ సొసైటీ కింద, ఒక ప్రొడక్ట్ డెవలప్మెంట్ సొసైటీ కింద మనం మార్చే అవకాశం ఉందండి. లేకపోతే ఇట్లాగే ఈ చిన్న ఉద్యోగాలు చేసుకుంటా మనకి ప్రపంచం యొక్క బ్యాక్ ఆఫీస్ లాగా ఇప్పుడు మనం పనిచేస్తుంది. సర్వీసెస్ బ్యాక్ ఆఫీస్ అంటే ఒక ఇండియాకి వెళ్ళండి, లేకపోతే ఫిలిప్పీన్స్కి వెళ్ళండి, వాళ్ళు కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడగలరు కాబట్టి మీకు కావాల్సిన పని వాళ్ళు చేస్తారు. వాడు 15,000 20,000 రూపాయలు ఇస్తే మీకు బ్యాక్ ఆఫీస్లో ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద పనిచేస్తారనే ఒక థీమ్ డెవలప్ అయింది. దీని నుంచి మనం బయటపడాల్సిన అవసరం చాలా ఉందండి ఇప్పుడు. రామకృష్ణ గారు, ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో అమెరికా వెలుపల ఉన్న తమ H1B వీసా ఉద్యోగుల్ని వెంటనే తిరిగి రావాలని టెక్ కంపెనీలు ఆదేశాలు ఇచ్చినట్లు చూశాం. అయితే ఎందుకనండి అట్లా, ఎందుకు? అంటే బేసిక్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే అన్ని కండిషన్స్లో అది జరుగుతుందా లేదా నాకైతే క్లారిటీ లేదండి. బట్ ఇక్కడ నుంచి మాత్రం అమెరికా వెళ్ళకపోతే విత్ ఇన్ సమ్ పీరియడ్ లోపల, విత్ ఇన్ డేట్ 22nd ఎప్పుడో డేట్ లోపలికి అక్కడికి వెళ్ళకపోతే న్యాచురల్గా $1,00,000 పే చేయాలి. కాబట్టి న్యాచురల్గా దే ఆస్క్ ఫర్ దెమ్ టు, అంటే వాళ్ళని అక్కడ బ్యాక్ రమ్మని ఆదేశాలు ఇచ్చుంటారు. అది కనుక లేకపోతే మళ్ళీ వాళ్ళకి లోపలికి రావడానికి 1,00,000 కంటే తక్కువ కదా. అది అట్లాగే వర్క్ కూడా ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు కనుక స్పెషాలిటీలో ఒక వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక 10 రిసోర్సెస్ 20 రిసోర్సెస్ ఆ వర్క్ కనుక లేకపోతే అది కట్టన్నా తీసుకోవాలి, లేకపోతే వర్క్ అన్నా డిస్టర్బ్ అవుతుంది. అటువంటి డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ముందలే అక్కడ కనుక వాళ్ళు బ్యాక్ ఉంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది ఒక ఆలోచన అయి ఉంటుంది. ఓకే అండి. జనరల్గా మనం చూసినప్పటికీ వెంటనే విత్ ఇమీడియట్ యాక్షన్ ఆ నిర్ణయం తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందండి?
అంటే అఫ్ కోర్స్ అండి, బేసిక్గా మార్నింగ్ కూడా నేను మా కంపెనీలో వచ్చి ఒక వర్క్ తీసుకునే ఒక అమెరికన్తో మాట్లాడాను దీని ఇష్యూ గురించి మార్నింగే. అతను చెప్పేది ఏంటంటే అతను రకరకాల అంటే స్టడీగా ఏం డెసిషన్స్ తీసుకోవట్లేదు, ఇన్స్టెంట్గా తీసుకుంటున్నాడు. ఇదే ఇరాన్ ఇయర్ ఇంత పెంచుకుంటూ వెళ్తాను నేను 2-3 years 4 yearsకి ఇగో నాకు ఇంత సినారియో క్రియేట్ చేస్తానని అంటే మేము కూడా బిజినెస్ని మేనేజ్ చేసుకోగలుగుతాం. సడన్గా ఇంత ఇదే చేస్తే అక్కడ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ అన్నీ ప్రాబ్లమ్స్లో పడతాయి. ఎందుకంటే మేము వీ కాంట్ పే హయ్యర్ శాలరీస్ ఇన్ యూఎస్ ఆల్సో. స్మాల్ కంపెనీస్ కానీ మైక్రో కంపెనీస్ అన్నీ మేము $40,000-50,000 వరకు అయితే పే చేయగలుగుతాం, కానీ దాటి పే చేయగలిగే స్తోమత కానీ మాకు అది వైబుల్ కాదు. కాబట్టి స్మాల్ అండ్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ అన్నీ కూడా దెబ్బతింటాయి. అది స్టెప్ బై స్టెప్ ఇది చేస్తే మేము ప్లాన్ చేసుకోవడానికి మాకు స్కోప్ ఉంటుంది. సడన్గా ఇట్లా ఇది చేసడం అనేది బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది. లైక్ మన కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లయితే లాక్డౌన్ అయిందో అది కూడా ఇదే సినారియో లాగా డిస్ట్రప్షన్ అవుతుంది. అది ప్రతి వాళ్ళ ఫీలింగ్ అంతే, దాంట్లో ఇంకా వేరే దాన్ని ఎవరు సమర్థించట్లేదు, అమెరికన్స్ కానీ ఇండియన్స్ కానీ ఎవరైనా కానీ వరల్డ్ వైడ్గా కూడా. అది ఏ టైంలో ఏ డెసిషన్స్ తీసుకుంటారు, ఏ రకంగా ప్లాన్ చేసుకుంటున్నాడు, ఎందుకు, దాని రిఫర్కేషన్స్ ఏంటి అనేది ఆలోచించకుండా అబ్రప్ట్గా ఇటువంటివి చేయటం అనేది నాట్ గుడ్ సైన్ ఫర్ ఎనీబడి. చాలా బిజినెస్లు దెబ్బతింటాయి. కోవిడ్ వచ్చినప్పుడు ఎటు దెబ్బతిన్నా ఇది కూడా అదే అవుతుంది. ఈ డిస్రప్షన్స్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే పీపుల్ షుడ్ ఇంప్రూవ్ దేర్ కేపబిలిటీస్. పీపుల్గా పాయింట్ అవుట్ చేసుకున్నప్పుడు అంటే వాళ్ళ కేపబిలిటీస్ పెంచితే ఆటోమేటిక్గా వాళ్ళకి రెవెన్యూ రావడానికి, ఒకవేళ ఇప్పుడు జాబ్ పోయినా ఇంకో జాబ్లోనే కానీ ఇంకొక రకంగా బతకడానికి స్కోప్ ఉంటుంది. అట్లా కంపెనీలు ఏంటంటే దే షుడ్ హ్యావ్ క్యాష్. అఫ్కోర్స్ మన ఇండియన్ ఐటీ జైంట్స్ అందరి దగ్గర క్యాష్ ఉంది, బట్ వేరాజ్ మీడియం అండ్ స్మాల్ కంపెనీస్ దగ్గర క్యాష్ ఉండకపోవచ్చు. వాళ్ళందరూ బాగా దెబ్బతింటారు. అటువంటి వాళ్ళని గవర్నమెంట్ ఏమన్నా కోవిడ్ టైంలో ఇచ్చినట్టు లోన్లు ఏమైనా ఇచ్చేసి కొంత ఏమైనా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుందేమో చూడాలి. ఓకే, యష్ గారు, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ వలస విధానాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల అక్కడ భారతీయులు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి? అంటే మన వాళ్ళ పరిస్థితులు కావచ్చు, ఫీలింగ్స్ కానీ ఏంటండి? మేజర్ గా ట్రంప్ గెలవడానికి ఇండియన్ కమ్యూనిటీ అనేది చాలా గట్టిగా బలంగా పనిచేసిందండి. ఎందుకు ఇండియన్ కమ్యూనిటీ ట్రంప్ గెలవడానికి పనిచేసింది అని అంటే కనుక, ఈ గత డెమోక్రాట్ ప్రభుత్వంలో విచ్చలవేడిగా అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపల తీసుకురావడం వల్ల లీగల్ గా ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది అనే భావనలో ఇండియన్స్ అందరూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇండియన్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే లీగల్ ఇమిగ్రేషన్ కి కొద్దిగా పెద్దపీట వేస్తాడు. లీగల్ ఇమిగ్రేషన్ పెద్దపీట వేస్తే కనుక లీగల్ గా వచ్చిన H1B వీసా వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డులు వస్తాయి. తద్వారా ఇక్కడ ఉన్న పిల్లలు బాగుపడతారన్న ఉద్దేశంతోనే ఇండియన్ కమ్యూనిటీ మొత్తం ఈ గంప గుత్తగా ట్రంప్ సపోర్ట్ చేయడం జరిగింది. దట్ వన్ ఆఫ్ ద రీజన్ కూడా. రెండో రీజన్ ఏంటంటేనండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఒక రెండు మూడు విషయాలు మనం ఆలోచించాలి. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాని ఏదో పెద్ద అగ్రరాజ్యంగా నేను ఎక్కడో పెడతాను అనే భావనలో ఇతర దేశాలని భయభ్రాంతులకు గురిసే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగా మేజర్ గా ఇండియాని అనేక రకాలుగా టారిఫ్లు వేసి భయపెట్టాలని చూస్తే ఇండియా ఎక్కడ తలకపోవడంతో అదే విధంగా ఇండియా బ్రిక్స్ నేషన్ లోకి వెళ్లి ట్రంప్, చైనా, రష్యా, ఇండియా ఈ మూడు చాలా బలంగా అవుతున్నారు. నెక్స్ట్ 20 years లో ఇండియన్ ఎకానమీ టాప్ 3 లోకి వస్తుంది. రష్యా, చైనా ఎవరో ఒకరు ఫస్ట్ లో ఉంటారు. అమెరికా మళ్ళీ సెకండ్ లో ఉండిపోద్ది అనే ఒక భయంలోకి వచ్చేసి ఏదో ఒక రకంగా ఆ బ్రిక్స్ నేషన్ ని బ్రేక్ చేయడం కోసం, ఇండియాని దానిలో జాయిన్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఐటీ సంస్థల మీద, ఐటీ ఎక్స్పోజర్ మీద, ఐటీ మన ఫోర్క్లోజర్ మీద ఏదైతే మనకు ఇండియాలో చేస్తున్నారో, అవుట్ సోర్స్ చేస్తున్నారో దాని మీద గనక భయంకరంగా ఒక బ్యాన్ తీసుకొచ్చి దాన్ని ఏదో రకంగా చేయగలిగితే గనక ఇండియా తలొగ్గుతుంది అనే ఒక ఉద్దేశంలో భాగంగానే ఈ స్కెచ్ అంతా నడుస్తుందండి. దీనిలో భయంకరమైన పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. దీనిలో భాగంగా ఇక్కడ ఇండియన్స్ ఎందుకు పానిక్ అవుతున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్క H1B మీద ఉన్నవాడండి ఒక సొంత ఇల్లు కొనుక్కొని ఉంటాడు. వాళ్ళకి ఒకలో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇక్కడ పుట్టుండి ఉంటారు, వాళ్ళు ఇక్కడ చదువుకుంటారు, వాళ్ళు ఒక 10 సంవత్సరాలు కూర్చుంటారు, వాళ్ళు ఇక్కడ అలవాటు పడి ఉంటారు. మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా వాళ్ళు ఇండియాకి మూవ్ చేస్తే పిల్లలు అక్కడ అలవాటు పడతారా లేదా ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీడు ఇక్కడ ఏదైతే హై స్కిల్ అప్ స్కిల్ లో ఏదైతే ఉద్యోగం చేస్తున్నాడో, ఇక్కడ ఏదైతే లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాడో మళ్ళీ అదే లైఫ్ స్టైల్ ఇండియాలో దొరుకుతుందా
అంతే జీతం మన ఇండియాలో ఇవ్వగలుగుతారా అనే ఒక థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి చాలా మంది పానిక్ మోడ్ లోకి వెళ్తున్నారు. ఈ పానిక్ మోడ్ లోకి పానిక్ మోడ్ ని క్రియేట్ చేసి భారతదేశాన్ని వీళ్ళ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్న క్రమంలో అమెరికాకి పెద్ద హిట్ అనేది ఆయన అసలు గ్రహించట్లేదేమో అని నా అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక్కొక్కటి కూడా అమెరికాకి ఎంతో డ్యామేజ్ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. ఒక యాపిల్ ఐఫోన్ అమెరికాలో యాపిల్ ఐఫోన్ తయారు కాదు, ఏదో చైనాలో తయారయ్యేది ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది. ఇండియాలో యాపిల్ ఐఫోన్ తయారైతే ఇండియాలో అది $1,300 వర్త్ అనుకోండి. అదే అమెరికాకు వచ్చేసరికి $1,700 అవుతుంది. $500 ఎక్కువ పెరుగుతుంది. $500 ఎవరు భరిస్తున్నారు? అది ట్రంప్ అర్థం చేసుకోవట్లా. ఇక్కడ కొనుక్కునేవాడు, నేను ఐఫోన్ ఇండియాలో కొనుక్కుంటే $1,300 వస్తుంటే అదే ఐఫోన్ అమెరికాలో కొనుక్కుంటే $1,700 వస్తుంది. అది నేను $500 నేను భరిస్తున్నాను, ట్రంప్ భరించట్లేదు అది. సో అది ట్రంప్ అర్థం చేసుకోవట్లేదు. ఆ రివోల్ట్ అనేది ఖచ్చితంగా ప్రజల్లో అమెరికన్స్ కూడా అర్థమవుతుంది. దట్ అమెరికాని ట్రంప్ ఏదో రకంగా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే, ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఎక్కడ కూడా అమెరికాకి బాగు చేసేది, మంచి చేసే ప్రయత్నం చేయట్లేదనే అభిప్రాయం మెజారిటీ ఆఫ్ ద అమెరికన్స్ లో ఉంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద అమెరికన్స్ కూడా ఇక్కడ ఇమిగ్రెంట్స్ గానే వచ్చారు, ఇమిగ్రెంట్స్ గా వచ్చి ఇక్కడ సిటిజన్స్ అయ్యారు. కాకపోతే ట్రంప్ మనసులో ఏంటంటే తెల్లమే ఇక్కడ అమెరికన్స్, మిగతా వాళ్ళు ఎవరు అమెరికన్స్ కాదు, మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే అనే అభిప్రాయాల్లో ఆయన ప్రవర్తన ఉన్నట్టుగా అనిపిస్తుందండి. యా, ఓకే అండి. శేషవ గారు మీరేం చెప్తారు? యశ్ గారు కూడా చెప్తున్నారు. అట్లాగే చాలా మంది భయపడుతున్నట్లు కూడా, ఒకవేళ ట్రంప్ నిర్ణయం అమెరికాకు వలసల తలుపు మూసేయడమే అయితే ఆ దేశానికి నష్టమేం జరగదా? దాన్ని వాళ్ళు తట్టుకోగలరా? అంటే ఇప్పుడు ఇక్కడ ఈ H1 $1,00,000 ఫీజు పెడతాం వెనకాల ఒక బలమైన కారణం ఆయన చూపిస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు ఎంతకాలం ఇప్పుడు ఈ H1 వీసా ప్రోగ్రామ్ అనేది 1973-74 ప్రాంతం నుంచి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. సో దీన్ని మనం పూర్తిగా యూజ్ చేసుకున్నాం. దీంట్లో మన టోటల్గా ఇష్యూ అయినటువంటి H1 వీసాల్లో 71% వీసాస్ మన ఇండియన్స్కి వచ్చినాయి. ఆ విధంగా మనం ఈ స్టెమ్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళి అక్కడ మంచి ఉద్యోగాలు సంపాదించి అక్కడ స్థిరపడి ఎంతో రెమిటెన్సెస్ ద్వారా మన భారతదేశానికి కూడా చాలా మేలు చేసి ఈ లాస్ట్ 40 years చాలా మంచి ఉపయోగం జరిగింది. కానీ ఇది పూర్తిగా ఇక జీవితాంతం ఇది అమెరికా చేస్తుంది అనేది అది సరైన నమ్మకం కాదండి. కాబట్టి ఏదో ఒక టైంలో ఇది అంతం అవుతుందనేది, ఎందుకంటే అప్పుడు టెంపరీగా పెట్టిన ప్రోగ్రామ్ అది మనం చాలా కాలం అనుభవించాం. కాబట్టి మనం ఇంతటితో తృప్తిపడి, అయితే ఈ లాస్ట్ 40-50 yearsలో మనం కూడా చాలా డెవలప్ అయ్యాం. టెక్నాలజీ లోకల్గా డెవలప్ అయింది, మన టాలెంట్ పూల్ కూడా డెవలప్ అయింది, కొత్త ప్రొడక్ట్స్ ఇన్నోవేషన్స్ కూడా చాలా అయినాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ప్రజల యొక్క జీవన పరిమాణం కూడా బాగా పెరిగింది. కానీ ఇంకా కొద్దిగా ఈ బ్యాక్ ఆఫీస్ వర్క్ నుంచి మనం లోకల్గా ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైడు, ఇంకా హై టెక్నాలజీ సైడు మనం ప్రభుత్వాలు కూడా చాలా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ టాలెంట్ ఇప్పుడు చాలామంది తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ టాలెంట్ని యూజ్ చేసుకుని మన భారతదేశాన్ని కూడా అమెరికాతో సమానంగా ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్ని పూర్తి చేస్తే అప్పుడు ఈ యొక్క అంతరాలు చాలా తగ్గుతాయండి. ఎందుకంటే చైనా చూడండి, ఇప్పుడు లాస్ట్ 40-50 yearsలో ఇట్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ యూఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ వాళ్ళకి ఇంకా అమెరికా కంటే కూడా బెటర్ టెక్నాలజీ కొన్నింటిలో డెవలప్ చేశారు. అటువంటి టెక్నాలజీ మనం బిల్డ్ చేసే అవకాశం ఇది సువర్ణ అవకాశం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ ట్రంప్ ఈ $1,00,000 ఇప్పుడు 2 రోజుల లోపల మీరు వస్తే కనుక సరే, లేకపోతే కనుక మీరు పే చేయాలనే దాని వెనకాల కారణం ఏంటంటే ఎవరైతే నిజమైన టాలెంటెడ్ పీపుల్, నిజమైన అవసరం ఉందో వాళ్లే రాగలుగుతారు, మిగతా వాళ్ళు రాకుండా ఆపేద్దామనే ఒక ఆలోచన ఉంది. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వలన వచ్చిన నష్టాన్ని ఏదో రకంగా భర్తీ చేసుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు. సో ఈ వీసా పెంపు, ఈ ఫీ పెంపు వలన ఈ $1,00,000 కనుక ఈ 85,000 వీసాలు కనుక ఆ $1,00,000 పే చేస్తే దగ్గర ఒక $10 billion ఇన్కమ్ కూడా వస్తుంది దేశానికి, అమెరికాకి. సో దాని ద్వారా ఈ ట్రైనింగ్ పొంది లోకల్గా టాలెంట్ని డెవలప్ చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా ఉంది. అయితే దానివలన మనకు వచ్చే నష్టం ఏంటంటే దగ్గర 75 నుంచి $80 billion నష్టం మన దేశానికి అమెరికా నుంచి ఉంది. సో ఇవన్నింటినీ బేరీజ్ చేసుకుని దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని చూడాల్సిన అవసరం ఉందండి. రామకృష్ణ గారు, ఈ కుదుపులు ఎంతకాలం ఉండొచ్చండి? మన సంస్థలు ఎంతవరకు తట్టుకోగలవు? కొంచెం డీటెయిల్గా చూస్తే కొన్ని అంచనాల ప్రకారం అమెరికా ఆధారంగా ఈ భారతీయ ఐటీ సంస్థల కార్యకలాపాల విలువ ఒక ఏటా 8 నుంచి 10 లక్షల కోట్లు అంటున్నారు. ఇంత మొత్తానికి ఆల్టర్నేటివ్ మార్కెట్ అసలు సాధ్యమా అండి? అంటే ఇండియాలో పెద్ద మార్కెట్ ఉందండి యాజ్ ఇట్ ఈస్గా.
ఇండియా కానీ అదర్ దేశాల్లో చాలా మార్కెట్ ఉంది. కాకపోతే ఏంటంటే మనం వాళ్ళ ప్లాట్ఫామ్స్ వాళ్ళ టెక్నాలజీ మీదే వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు AWS అని కానీ, లేకపోతే గూగుల్ కానీ, లేకపోతే అదర్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, ఆర్కిల్ కానీ, లేకపోతే SAP అని, ఇటువంటి టెక్నాలజీస్ మీదే మనం వర్క్ చేస్తున్నాం. అది బేస్ మీదే వర్క్ చేస్తున్నంతకాలం ఇది ప్రాబ్లం అవుతుంది. మనం ఏరాస్ చైనా కానీ అదర్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ టెక్నాలజీస్ వాళ్ళు బిల్డ్ చేసుకొని సెల్ఫ్ సఫిషియన్సీ అయినాయి. బట్ ఇండియాలో ఆ రకంగా మనం అడుగులు వేస్తే ఆటోమేటిక్గా మనకి ఛాన్స్ ఉంటుంది. అది కనుక చేయకుండా ఓన్లీ వాళ్ళ సర్వీసెస్ మీదే మనం వర్క్ చేస్తామంటే మాత్రం ఈ కంపెనీలన్నీ కూడా గ్యారంటీగా దెబ్బతింటాయి. అది ఫండమెంటల్ ఆస్పెక్ట్. దీనికి 2-3 ఇష్యూస్ జరగాలి. ఎందుకంటే ఇప్పుడున్న కంప్యూటర్ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ టెక్నాలజీ ఉంది. మొబైల్ టెక్నాలజీస్ పవర్ఫుల్గా ఉన్నాయి. మనం UPI స్ట్రాంగ్గా బిల్డ్ చేయగలిగాం. అటువంటి ప్రొడక్ట్స్ చాలా చేయొచ్చు ఇండియా కోసం. బట్ వాటి గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎంతసేపటికి ఏంటంటే క్విక్గా మనాడు హయ్యర్ శాలరీస్కి వెళ్ళిపోవాలి, పని చేయకుండా ఎక్కువ డబ్బు రావాలి, లేకపోతే అమెరికా పంపించేస్తే అక్కడ జీవన విధానం ఎట్లుంది అనేది మొన్న నేను కొంతమందిని అడిగితే మా ఫ్రెండ్స్ని, వీళ్ళు ఇప్పుడు $5 per hourకి ఇళ్లలోకి వెళ్ళి పని చేస్తున్నారు. MS కోసం అని వెళ్ళి అటువంటివన్నీ. అంతకుముందు అన్న ఈ పెట్రోల్ బంక్లోనో లేకపోతే ఈటిట్లో వర్క్ చేసేవాళ్ళు. ఒక రకంగా టాలెంట్ లేని వాళ్ళు కూడా చాలామంది వెళ్తున్నారు. ఇంకోటి ఏమవుతుందంటే ఓవరాల్గా అక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో దే హ్యావ్ లాట్ ఆఫ్ డేటా. ఎవరు టాలెంట్ కాదు, ఎవరు ఎట్లా వచ్చారు, వీళ్ళ పరిస్థితులు ఏంటి అనేది మొత్తం డేటా ఉంది. వాళ్ళ దగ్గర డేటా లేకుండా ఉన్నే దే ఆర్ నాట్ టేకింగ్ ఏ హ్యాస్టీ డెసిషన్స్ అనేది మా ఫ్రెండ్స్ అయితే చెప్పట్లేదు. దే హ్యావ్ అంటే ఇప్పుడు మన వాళ్ళు కనుక ఒక 10-15 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళ పరిస్థితికి ఇప్పుడున్న కొత్తగా వచ్చే జనరేషన్లో ఆ టాలెంట్ కానీ ఆ కేపబిలిటీస్ లేవు. వీళ్ళు లేకపోయినా వాళ్ళకేమీ పెద్ద ప్రాబ్లం రాదనేది ఒక డైరెక్షన్. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళ దగ్గర చాలా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉందని అమెరికన్స్లో. ఆ అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయాలంటే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెడితేనే వాళ్ళకి జాబ్స్ వస్తాయి అనేది ఒక ఆలోచన. వీటన్నిటిని మనం ఎట్లా తట్టుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. మన కంపెనీస్, మన గవర్నమెంట్, మన ఇండస్ట్రీ ఏ రకంగా మాడిఫై చేసుకోవాలి, ఏం చేయాలి, ఇదంతా డిస్ట్రప్షన్. ఆ డిస్ట్రప్షన్ నుంచి మనం కనుక సరిగా ఆలోచిస్తే వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. కాకపోతే ఆ సాల్వ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈజ్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ హ్యాస్ టు బీ ఇంప్రూవ్డ్. సైమల్టేనియస్గా వాళ్ళకి ఎవరి చేత నేర్పిస్తున్నారు, ఏ సిలబస్ ఉంది, ఏ సబ్జెక్ట్ నేర్పుతున్నాం, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. ఇందాక ఎవరు చెప్పినట్టుగా బేసిక్గా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తే ఎట్లా వాల్యూ క్రియేట్ చేయొచ్చు, ఎటువంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలి, ఇండియాకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి. ఇప్పుడు స్టిల్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి సరైన సాఫ్ట్వేర్ లేదు ఈరోజు కూడా. అన్నీ ఆర్కిల్లో లేకపోతే SAP లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళ ERP సిస్టమ్స్ అయితే దే ఆర్ ఆల్ వెరీ కాస్ట్లీ. అంటే మినిమం 1 crore పైన పెడితే కానీ అది ఇది అవుతుంది. అటువంటిది స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ దే కాంట్ పుట్ ఇట్. అటువంటి సాఫ్ట్వేర్స్ మనం బిల్డ్ చేయొచ్చు. జోహో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అటువంటి చాలా చేయడానికి స్కోప్ ఉంది. ఓకే అండి. యష్ గారు, $1,00,000 నిబంధన వల్ల విదేశాలకు మేధో వల్ల సాగితే భారతదేశానికి లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారా? మన IT కంపెనీలు, IT నిపుణుల ఆలోచనలు ఎట్లా ఉన్నాయండి? సార్ ఓపెన్ గా చెప్తున్నానండి, బ్లంట్ గా ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ మంచిగా తెలివిగల వాళ్ళందరూ కూడా భారతదేశంలో లేరు. అందరూ బయట ఉన్నారు, భారతదేశం బయటనే ఉన్నారు. వాళ్ళు మన భారతదేశానికి మేలు చేసే కంటే కూడా ఆయా వివిధ దేశాలకు మేలు ఎక్కువ చేస్తున్నారని నా అభిప్రాయం. ఉదాహరణకి సత్యానాథల్లా కానివ్వండి, సుందర్ పిచ్చే గారు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే జస్ట్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకున్న మేధస్సు తద్వారా ఎవరు బాగుపడుతున్నారు అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగుపడుతున్నారు, డిఫరెంట్ స్టోరీ. బట్ వాళ్ళు ఎవరికి ఏ దేశానికి మేలు చేస్తున్నారు? వాళ్ళు అమెరికా దేశానికి మేలు చేస్తున్నారు. అదే సిఇఓలు, అట్లాంటి దిగ్గజ సిఇఓలు భారతదేశానికి వచ్చి అలాంటి అంత మేధస్సు మన భారతదేశంలోనే తీసుకొచ్చి ఇక్కడ కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి కొత్త ప్లాట్ఫామ్స్, ఇప్పుడు ఇందాకసారి చెప్పినట్టే AWS ప్లాట్ఫామ్ కానివ్వండి, SAP ప్లాట్ఫామ్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్స్ కానీ ఇతర ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వీళ్ళందరూ కూడా ఇండియాలోకి వచ్చి ఇండియాలోనే కొత్త ప్లాట్ఫామ్స్, కొత్త టెక్నాలజీస్ క్రియేట్ చేస్తే అమెరికానే మన వైపు చూసే రోజు వస్తుంది అతి త్వరలోనే. కాకపోతే నేనంటది ఏంటంటే ఒక చిన్న సామెత ఉందండి, బ్రిలియంట్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా. మీ దగ్గరికి మళ్ళీ వస్తామండి, ఒక టెక్నికల్ ప్రాబ్లం కనిపిస్తోంది. రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు సార్ చెప్పండి. శేషబాబు గారితో మాట్లాడదామండి దానికన్నా ముందు. సార్ శేషబాబు గారు,
రైట్. రామకృష్ణ గారు మీరే చెప్పండి సార్, ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకునే ముందు కాయిన్కి ఒక సైడే చూస్తూ ఉంటారా, లేకపోతే కాయిన్కి ఇంకో సైడ్ చూస్తూ ఉంటారా? అంటే ఎట్లాంటి చర్చ జరుగుతుంది అంటారు వాళ్ళ దగ్గర? అదేనండి, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర చాలా డేటా ఉందండి. ఇప్పుడు ఎవరైనా H1 వీసా ఇదిగా అయినప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కేపబిలిటీస్ ఏంటి అన్ని మొత్తం దే ఆర్ కలెక్టింగ్ ఇట్. అంటే డేటా లేకుండా వాళ్ళు ఏం చేయటం లేదు. మనం ఇప్పుడు మన సౌత్ కొరియా వాళ్ళు మాట్లాడంగానే ట్రంప్ ఇమీడియట్గా దిగొచ్చాడు. అదే ఇండియాతో ఎందుకు దిగి రావట్లేదు? ఎందుకంటే ఇండియాతో నాకు పెద్ద పని లేదు, ఇండియన్ ప్రాబ్లమ్స్ నేను ఈజీగా సాల్వ్ చేసుకోగలను. వెరాజ్ ఇప్పుడు ఫిలిప్పీన్స్, వియత్నాం, లేకపోతే ఇంకా చాలా అదర్ కంట్రీస్ కూడా నాకు సపోర్ట్ చేయడానికి ఉన్నాయి. ఇటువంటి వర్క్ అక్కడి నుంచి కూడా నేను చేయించుకోగలను. కాబట్టి ఇండియా ఇస్ నాట్ మేజర్ అడ్వాంటేజెస్ కండిషన్ ఏం లేదు. ఇండియాతో మనం ఎంత విభేదించినా కూడా ఏం జరగదు, మనకేం ప్రాబ్లం లేదనేది దే హ్యావ్ క్లారిటీ. మనకే అది క్లారిటీ లేదు. మనం ఏదో ఎమోషనల్గా ఆలోచిస్తున్నాం, కానీ మనం ఏ రకంగా మన ఇంట్రెస్ట్ని కాపాడుకోవాలి, మన ఇంజనీరింగ్ సిస్టమ్స్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, అటువంటి ఏం ఆలోచించట్లేదు అసలు. మనం ఎంతసేపటికి నేరో మైండెడ్గా షార్ట్ కట్గా ఇమీడియట్గా డబ్బులు ఎట్లా వస్తాయి, మావాడు ఎట్లా పైకి ఎదుగుతాడు అనేది ఒక డాలర్ డ్రీమ్తో నుంచి బయటికి రావాలి. అట్లాగే గవర్నమెంట్ కూడా ఏది కరెక్ట్ అనేది, ఇప్పుడు సపోజ్ సెమీ కండక్టర్ టెక్నాలజీస్ అని చెప్పి తీసుకొచ్చినాయి. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 50% PLI స్కీమ్లో సబ్సిడీ ఇస్తుంది. అట్లా రకరకాల సబ్సిడీస్ ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? మన ఇండియాకి ఏమైనా ఉపయోగపడుతుందా అనేది స్టిల్ డౌటే. రైట్ అండి. అండి శేషబాబు గారితో మాట్లాడదాం. సార్ శేషబాబు గారు, దౌత్యపరమైన మార్గాల్లో చర్చలతో దీనిపై ఊరటకు అవకాశం ఉంటుందంటారా? ఇప్పటికీ అమెరికా విద్యా ఉద్యోగం అంశాల్లో ఆశలు పెట్టుకున్న వారు ఏం చేయాలంటారు? అదేనండి, ఇందాక నేను చెప్పినట్లుగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఒక 45 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఇది జీవితాంతం ఉంటుందని చెప్పి ఒక భ్రమలో మన భారతదేశం ఉంది ఇప్పటి వరకు. సో ఈ H1B ప్రోగ్రామ్ మీద వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి తర్వాత అక్కడ కొన్ని బిజినెస్లు పెట్టి లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి ఆ విధంగా చాలామంది సక్సెస్ అయ్యారు. సో అంతవరకు మనకి భారతదేశానికి చాలా సక్సెస్ క్రియేట్ అయింది. కానీ ఈ వీసా ఏదైతే ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా అండి, ఇది ఇమిగ్రెంట్ వీసా కాదు. ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా కింద వెళ్ళి మళ్ళీ అక్కడ ఇమిగ్రెంట్ కింద కన్వర్ట్ అయ్యి మనం ఆ విధంగా సక్సెస్ అయ్యాం. సో అమెరికా ఎప్పుడు కూడా ఈ నాన్ ఇమిగ్రెంట్ని మన ఇండియా నుంచి మనం తీసుకెళ్ళి పొలిటికల్గా మనం ఏ విధమైనటువంటి విభేదాలు ఉన్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటాం కూడా ఒక రకంగా పొరపాటే. ఎందుకంటే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్లో మీకు తెలుసు అమెరికా కానీ రష్యా కానీ ఈ కంట్రీస్ అన్ని కూడా దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు పొలిటికల్ మైలేజ్ దట్ దే కెన్ బ్రింగ్ ఇన్ దీస్ అసోసియేషన్స్. సో ఆ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు చూస్తే మనం వెళ్ళిన వలసదారుల్లో దాదాపు 80% వరకు అమెరికాకి వెళ్ళిన వలసదారులే మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. మిగతా యూరోపియన్ కంట్రీస్లో చూస్తే చాలా తక్కువ. ఇప్పుడు దీని ఇంపాక్ట్ మళ్ళీ మిగతా కంట్రీస్లో మనం వెళ్ళి అక్కడి నుంచి మనం సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుందనేది అది ఇంపాసిబుల్ అండి. కాబట్టి దౌత్యపరంగా మనం ఏదో సాల్వ్ చేసుకుని మనం వీళ్ళందరినీ మళ్ళీ అక్కడ ఎంప్లాయ్మెంట్కి తీసుకెళ్ళటం అనేది అది జరగని పని అండి. సో ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లుగా ఇక్కడ లోకల్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుని మన ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ పేపర్ సర్టిఫికేట్స్ యాజ్ డిగ్రీస్ వాళ్ళ డ్రీమ్స్ ప్రింట్ చేయాలనేది నా అభిప్రాయం అండి, నా యొక్క ఒక థీమ్ అది. సో అప్పుడు ఇందాక అన్నట్లుగా ఈ మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇప్పుడు ఆండ్రాయిడ్ లాగా లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. అట్లాగే ERP సిస్టమ్స్ కూడా మన ఓన్ ERP సిస్టమ్స్ అవి కూడా గ్లోబల్ స్కేల్ లేవు. సో ఇటువంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు ఈ పొలిటికల్ లెవరేజ్ కూడా వస్తుంది. ఆ కంట్రీస్ అన్నీ మన మీద డిపెండ్ అయ్యే పరిస్థితిని మనకు కనిపించాల్సిన అవసరం ఉందండి. ఒక ఇన్నోవేషన్స్ తర్వాత ఇన్వెన్షన్స్ మీద చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం చూస్తే లాస్ట్ 6-7 ఇయర్స్లో మనం దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పంచిపెట్టాం ప్రజలకి. ఇది పావర్టీ ఎలివేషన్ కింద దాని కింద. ఈ అమౌంట్ అంతా కూడా ఏదో ఇక్కడ లోకల్గా జనరేట్ చేసినటువంటి ఇన్కమ్ ఏం కాదండి. ఇట్లా ఈ రెమిటెన్సెస్ మీద ఇందాక యాష్ చెప్పినట్లుగా మన టోటల్ గ్లోబల్ జీడిపిలో మన ఇండియన్ జీడిపిలో 18% మొత్తం రెమిటెన్సెస్ మీద వస్తూ ఉంది. దాన్ని ఎంతవరకు మనం యూజ్ చేశాము, ఏ విధంగా మన విద్యార్థులకి సరైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశాము, దాంట్లో స్కూల్స్ని ఎంతవరకు మనం ఇంప్రూవ్ చేసాం అనేది లేదండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ స్కూల్స్కి వెళ్ళి చూస్తే కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్కూల్లోనూ కూడా పూర్తిగా పనిచేసే బెంచీలు కానీ బల్లలు కానీ ఒక ఫెసిలిటీ కానీ ఏం లేదు. ఇరిగిపోయిన బల్లలు కుర్చీల మీద ఇంకా చదువుకుంటున్నారు. సో ఇది ఇక్కడ ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు రామకృష్ణ గారు, అట్లాగే యశ్ గారు, శేషబాబు గారు థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.